జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుమన ఏం ఇవ్వడానికొచ్చిందో చెప్పనివ్వండి. ఆస్తత్తే గారు, ఏయ్ సుమి, బీరకాయ ముచ్చట్లు చెప్పకే నువ్వు. నీకంటూ ఆస్తే ఉందే. మహాశివరాత్రి రోజు రాతపూర్వకంగా నీ పేరిట ఉన్నదంతా నైని విష్ చేతిలో పెట్టాలని లాయర్ ఆచార్య గారు చెప్పారు కదా. ఆ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయాలనుకున్నాను పిన్ని. సుమనా, నువ్వేనా ఇంత మంచి నిర్ణయం తీసుకుంది? నీలోనేనా ఇంత మార్పు వచ్చింది? ఎంత ఖరీదైన చీర కట్టినా సరే రాని కళ ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తోంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇప్పుడు అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి సుమన? నైని అడిగిందా? లేదు బావగారు. మరి ఇంకెవరైనా నిన్ను బెదిరించడమో, భయపెట్టడమో, లేదంటే సలహా ఇవ్వడమో చేశారా? అలాంటిదేమీ లేదు బావగారు. నేను ఈ పని చేస్తున్నందుకు నన్నెవ్వరూ మెచ్చుకోకపోయినా నాలో మార్పు వచ్చిందని మా ఆయన అన్నారు. అంతకంటే ఏం కావాలి? సర్లే, సంతకాలు పెట్టుంటే ఆ కాగితాలు చెల్లికిచ్చేయి. నేను బావగారికే ఇస్తాను. ఎవరికిచ్చినా ఒకటే లెక్క. ఒక్క నిమిషం సుమన. ఎలాగైనా ఆస్తి మీ అక్క చేతిలోకి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టుకోవడమని నువ్వు అనుకుని ఉండొచ్చు. అయితే ఇంకో 20 రోజుల దాకా నువ్వు కోటీశ్వరరాలివే అని అనిపించుకునే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నావు? 3 వారాల ముచ్చటేంటత్తయ్యా? మొండిగా ఉండటం వల్ల నేను సాధించేదేముందని తెలుసుకున్నాను. అందుకే ఆస్తిపాస్తుల్ని తిరిగిచ్చేసి ప్రశాంతంగా ఉండదలిచాను. ఆహా, ఎంత మధురంగా చెప్పావమ్మా. ఇన్నాళ్ళకి నీ గొంతు నాకు సుశీల గారు, జానకి గారు పాట పాడినట్టుగా ఉంది. వదిన అభ్యంతరం చెప్తుందేమో చూసుకోండి. నేను అడిగానంతే, అడ్డుపడం దురంధరా. అడ్డంగా పడ్డానికి మీరేమైనా తుమ్మమొద్దా? ఏ, అడ్డుపడినన్నానే, అడ్డంగా పడతాననలేదు. ఆ సారీ, నాకలా వినిపించింది అత్తయ్యా. సర్లే సుమనా, నీ ఇష్టాన్ని ఎందుకు కాదంటారు? ఇచ్చే. ఇస్తాను. బావగారు, అయితే చిన్న ప్రార్థన. పాట పాడతావా ఏంటే? ప్రార్థన అంటే గీతం ఆలపించడం కాదే, రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఓ ఐసీ. విష్ని అడిగితే నీ విష్ కాదనడలే, అడుక్కో. బావగారు, నాకు పిల్లలు లేరు కాబట్టి నా పేరిట మా అక్క రాసిచ్చిన ఆస్తి తిరిగి మీకే ఇచ్చేస్తున్నాను. ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉంది. ఆస్తి నాకే ఉండని అని అడిగే హక్కు నాకు లేదు, కానీ ఆశ, అవసరం ఎంతో కొంత ఉండనే ఉంటుంది కదా. అందుకని 3 కోట్ల నగదు నాకిస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.